పిన్ని ఆంటీ గురించి నీకు ఒక్కటి చెప్పాలి. ఆ పొట్టిదానికి ఇంకా తగ్గినట్టు లేదే మేడం. ఈవిడేమంటుందో. నీ వల్లేనే పాపల జ్వరం వచ్చి ములుగుతోంది. నేనేం చేశాను మేడం? జ్వరంతో కళ్ళు తిరిగి పడిపోతే నిద్రపోతోందని అబద్ధం చెప్తావా నాకు? సిరి ఏదో ఒకటి చేసి మానచ్చేవే మేడం. ఆ ఏడు పాపు ఈ రోజు నుంచి నువ్వు పనిలోకి రావక్కర్లేదు. నా మొగుడు పీకల దాకా తాగి ఇంటికి వస్తావా, అక్కడికి వచ్చి చంపైనా అంటే గత్యంతరం లేక వెళ్ళాను మేడం. అయ్యో అందుకా అంత కంగారుగా వెళ్ళావు? నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. అమ్మయ్యో నమ్మేస్తుంది. పర్లేదు మేడం, మీరు ఆఫీస్కి బయలుదేరండి ముందు. సరే నేను వెళ్ళొస్తాను. పాపకి మెడిసిన్ అది టైంకి ఇవ్వి. వెళ్ళిరండి మేడం. వస్తే పొట్టిదానా, నేను చీకటి గదిలో పెట్టినట్టు మీ పిన్నికి చెప్పావా? లైట్ కూడా ఆఫ్ చేస్తాను. నువ్వు చీకటి గదిలోనే పడుండవే మీ పిన్ వచ్చేదాకా. ఆంటీ అది అది ఏంటి అది అది నానుస్తావు? అసలే ఈ రోజు నాకు జీతం ఇచ్చే టైం. చెప్పు చెప్పు. ఆంటీ మంచిది కాదని పిన్నికి చెప్పనా వద్దా? సమాధానం చెప్పకుండా ఆలోచిస్తున్నావేంటే నిన్ను? ఏంటే పాప మీదే చెయ్యెత్తుతున్నావు? అయ్యో జడ వేసుకోనంటే ఏదో బెదిరిస్తున్నాను మేడం. బెదిరించడానికి కూడా పాపమే చెయ్యొద్దు. పాపకి హెల్త్ బాగాలేదు, నీ మైండ్ కూడా బాగాలేదు కదా అని ఈ రోజు లీవ్ పెట్టేశాను. నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. పిన్ని జ్వరం ఏమో కుక్ చేస్తుందేమో. పాపకి హెల్త్ బాగాలేదు, నీ మైండ్ కూడా బాగాలేదు కదా అని ఈ రోజు లీవ్ పెట్టేశాను. నువ్వు ఇంటికి వెళ్ళిపో. వెళ్తాను కానీ మేడం జీతం ఇస్తారా? టైం అంటే టైంకే ఇచ్చేయాలా ఏంటి? ఒక 2 days ఆగు, ఇస్తాను. అయ్యో నా మగుడు ఊరుకోడు మేడం. జీతం ఇవ్వండి మేడం, బియ్యం కొనుక్కోవాలి. ఆంటీ చూసి పిన్ని నమ్మేసేలా ఉండే. అయ్యో అలా ఏడవకు, ఫోన్ పే చేస్తున్నాను చూసుకో. వస్తే పొట్టి మన యాక్టింగ్ మామూలుగా ఉండదు. జీతం వచ్చింది కదా, లీవ్ ఎంజాయ్ చేయాలి. బాయ్. ఆంటీ మామూలు కాదు, ఈ రోజు ఆంటీ గురించి పిన్నికి చెప్పేస్తాము, సరేనా? అమ్మ పొట్టిదానా, నా ఉద్యోగానికి ఎసరు పెడతావా? చెప్తాను నీ పని. సిరి నాకు కొంచెం వర్క్ ఉంది, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. పాపని చూసుకో. సరే మేడం. పిన్ని నీతో ఒక విషయం చెప్పాలి. కాసేపు ఆగి నేనే మాట్లాడతాను, వెళ్ళమ్మా. ఏది ఇవిడ వాష్రూమ్కి వెళ్ళినట్టుంది. ఇవేవో ఆఫీస్ కి సంబంధించిన ఇంపార్టెంట్ పేపర్స్ లా ఉన్నాయే. ఇవన్నీ చింపేసి పొట్టిదాని మీద గెంటేస్తాను. నాన్న శ్రీయాన్షి తింటున్నావా? ఇదిగో మీ పిన్నిది చూడమంది, చూడమ్మా. ఏంటి పాపళ్ళు? ఏంటివన్నీ? ఎవరిలా చింపేశారు? అయ్యో మేడం, అవన్నీ పాపే చింపేసింది మేడం. పాప? మా పాప ఎలాంటిదో నాకు తెలుసు, ఇలాంటి పనులు చేయదు. మీరు నమ్మరని నాకు తెలుసు మేడం. ఈ వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. శ్రీయాన్షి చూడండి మేడం ఎలా చింపేస్తుందో. పాప కలర్ బాగా పెరిగింది. పిన్ని నీతో ఇప్పుడైనా మాట్లాడచ్చా? ఏం మాట్లాడతావే? ఏం చెప్తావు చెప్పు. పిన్ని ఆంటీ నన్ను చీకటి కాల్లో పెట్టి కొట్టింది. అమ్మో, ఈ పొట్టిది జరిగినవని చెప్పేస్తోందే. నాకు అన్నం కూడా పెట్టలేరు. అమ్మో అమ్మో, నా మీద ఎన్ని నేరాలు చెప్తోంది ఈ పొట్టిది. పనులన్నీ చేయించింది. ఆంటీ మంచిది కాదు పిన్ని, పంపే. ఆగండి కంటిన్యూషన్ చూసే ముందు మీతో ఒక విషయం చెప్పాలి. మేము మీకోసం ఫ్రెష్ గా ట్రెడిషనల్ కూరకారం, కరివేపాకు కారపొడి, మునగాకు కారపొడి, పిల్లలు సరిగ్గా అన్నం తినకపోతే డైజెషన్ పౌడర్, నువ్వుల పొడి, ఇన్స్టెంట్ చట్నీ పౌడర్, మసాలా కూరకారం, సాంబార్ పౌడర్, రసం పౌడర్, డ్రై ఫ్రూట్ పౌడర్, ఇలా ఒక్కటేంటండి మా లిస్ట్ లో చాలా రకాలు ఉన్నాయి. ఇంకా స్క్రీన్ పైన మా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. అన్ని కూడా ఫ్రెష్ గానే ఇంట్లో ప్రిపేర్ చేసి మీకోసం పంపిస్తున్నాము. మా ఫుడ్ ఐటమ్స్ ఎవరైనా టేస్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. నాకు అన్నం కూడా పెట్టలేడు, పనులన్నీ చేయించింది. అమ్మో అమ్మో, నా మీద ఎన్ని నరాలు చెప్తోంది ఈ పొట్టిది. ఏంటిది ఇలా చెప్తోంది? పాప చేసే అల్లరి మీకు చెప్తే నేను చెడ్డదాన్ని అని చెప్పి ఉద్యోగం పీకిస్తానంటోంది మేడం. మీ పిన్నికి నీ మీద చాలా నరాలు చెప్పానే. నోరు ముయ్యవే. నీకు ఈ మధ్యన ఎంత అల్లరి పెరిగిందో ఆవిడ నాకు చెప్తూనే ఉంది. ఇంకొకసారి ఇలా చెయ్యి, అప్పుడు చెప్తాను నీ సంగతి. పిన్ని ఎజన్ చెప్తాను పిన్ని. బాయిందే నీకు, మనతో పెట్టుకుంటే అలా ఉంటుంది. ఆంటీ నిజంగానే మంచిది కాదు పిన్ని. శ్రీయాన్షి, మాల్కి వచ్చాం కదా, నీకేం కావాలో కొనిస్తాను సరేనా? మేడం ఇక్కడ ఎంత బాగుందో. ఏచి పరువు తీకే. పాపను గేమ్స్ ఆడించి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఎక్కడ సచ్చు? మేడం గారి బ్యాగ్ నా దగ్గరే ఉంది, డబ్బులు కొట్టేద్దు కానీ రా. డబ్బులను త్వరగా ఇవి వెళ్తాను. ఇదిగో మేడం వాళ్ళు వచ్చేలోపు ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళిపో. పిన్ని నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఓకే నాన్న. అదేంటి డబ్బులేవి? సిరి, నిన్నే కదా ఇందాక పట్టుకోమని బ్యాగ్ ఇచ్చాను. అయ్యో రామా, నాకేం తెలుసు మేడం. చీ ఆపు. 500కి 1000కి కక్కుర్తి పడతావా? అయినా నాదే తప్పులే. ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి. ఇలాంటి డైలాగులు చాలానే విన్నాంలే.